Hi Amma, good morning to all. This is BVR. I am a physics lecturer. Hi Andy, welcome to DVR Academy. ఈ వీడియోలో మనం వర్క్ పవర్ ఎనర్జీ నుంచి లాంగ్ ఆన్సర్స్ చెప్పుకోబోతున్నాం అమ్మా. వర్క్ ఎనర్జీ అండ్ పవర్ చాప్టర్. ఈ చాప్టర్ నుంచి మనకి బోర్డ్ ఎగ్జామ్లో రెండు స్టేట్స్లో ఏపీ అండ్ తెలంగాణ రెండు స్టేట్స్లో కూడా ఈ చాప్టర్ నుంచి ఒక లాంగ్ ఆన్సర్ వస్తుందండి. పక్కా ఒక లాంగ్ ఆన్సర్ కన్ఫామ్గా వస్తుంది. అయితే ఇక్కడ లాంగ్ ఆన్సర్తో పాటుగా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, 2 మార్క్స్ ప్రాబ్లమ్స్. అవి కూడా జాగ్రత్తగా చూద్దాం. ఈ వీడియో మనకి వర్క్ ఎనర్జీ అండ్ పవర్లో పార్ట్ 1 వీడియో అండి. సో మనం చూసినట్లయితే ఇక్కడ 3 లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వర్క్ ఎనర్జీ థీరం, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, ఫ్రీలీ ఫాలింగ్ అంటామండి. ఫ్రీలీ ఫాలింగ్. అలాగే థర్డ్ వన్ కొలిజన్స్, టైప్స్ ఆఫ్ కొలిజన్స్. ఇలా 3 లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి. ఈ పార్ట్ 1 వీడియోలో మనం వర్క్ ఎనర్జీ థీరం గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. సో వర్క్ ఎనర్జీ థీరంలో వర్క్ డన్ డెఫినేషన్ అడుగుతాడండి. అలాగే కైనెటిక్ ఎనర్జీ డెఫినేషన్ అడుగుతారు. సో క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడో చూద్దాం ఒకసారి. క్వశ్చన్ చూడమ్మా, క్వశ్చన్ ఎలా అడుగుతున్నారో. ఇక్కడ మనకి ఆల్రెడీ డిస్ప్లేలో చూపించాం. డెవలప్ ద నోటేషన్స్ ఆఫ్ వర్క్ అండ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ షో దట్ ఇట్స్ లీడ్స్ టు వర్క్ ఎనర్జీ థీరం. సో ఇది యాక్చువల్గా మనకి 8 మార్క్స్ క్వశ్చన్ అమ్మా. ఇది 8 మార్క్స్ క్వశ్చన్. అయితే దీనిలో ఇప్పుడు మనకి డిస్ప్లే అంతవరకు 6 మార్క్స్ అండి, 2 మార్క్స్ ప్రాబ్లం ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు రిపీట్గా వచ్చిన క్వశ్చన్ ఇది. ఇందులో డెవలప్ ద నోటేషన్స్ ఆఫ్ వర్క్ అండ్ కైనెటిక్ ఎనర్జీ, వర్క్ కైనెటిక్ ఎనర్జీ డెఫినేషన్స్ రాయాలి. ఆ తర్వాత వర్క్ ఎనర్జీ థీరంని ప్రూవ్ చేయాలండి. ఫస్ట్ సైడింగ్ వర్క్, వర్క్ ఆర్ వర్క్ డన్ అంటాం. వర్క్. సో ద డాట్ ప్రొడక్ట్, between force and displacement, of the particle the dot product between force and displacement of the particle is called work. Or work done. Work or work done. It is represented by W, that is W is equal to F dot S. W is equal to Fs cos theta. సో రెండు వెక్టార్స్ మధ్యలో డాట్ తీసేసినట్లయితే అమ్మా దాని ప్లేస్లో కాస్ వస్తుంది. ఒకవేళ క్రాస్ తీసేస్తే కనుక సైన్ వస్తుంది.
ఇక్కడ ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్ డాట్ డాట్ తీసాం, కాస్ వచ్చింది. నెక్స్ట్ సైడింగ్ ఎనర్జీ, ఎనర్జీ కైనటిక్ ఎనర్జీ కదా అడుగుతున్నాడు, కైనటిక్ ఎనర్జీ అడుగుతున్నాడు అండి. కైనటిక్ ఎనర్జీ కైనటిక్ ఎనర్జీ సో కైనటిక్ ఎనర్జీ అంటే అమ్మ మనకి ఒక బాడీ మోషన్ లో ఉన్నప్పుడు ఆ మోషన్ లో ఉండే బాడీకి ఉండే ఎనర్జీ కైనటిక్ ఎనర్జీ, రెస్ట్ లో ఉన్నప్పుడు దానికి ఉండే ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ అమ్మ. అంటే ఇక్కడ రెస్ట్ లో ఉన్నప్పుడు అంటే రెస్ట్ లో ఉండి పొజిషన్ చేంజ్ అయితే ఆ బాడీకి పొటెన్షియల్ ఎనర్జీ ఉందని చెప్తాం. మోషన్ లో ఉండి బాడీ యొక్క పొజిషన్ చేంజ్ అయితే కైనటిక్ ఎనర్జీ ఉందని చెప్తాం. ద ఎనర్జీ possessed by a body by virtue of its motion by virtue of its motion is called kinetic energy. Is called kinetic energy. It is represented by Ke. It is represented by Ke. That is Ke is equal to half mv square. Half mv square. Here m is mass of the body, v is velocity. v is velocity. సో అలా ఇక్కడ కూడా రాయొచ్చమ్మా. ఎఫ్ ఈజ్ ఫోర్స్ యాక్టింగ్ ఎస్ డిస్ప్లేస్మెంట్. ఎస్ డిస్ప్లేస్మెంట్. సో వర్క్ కైనటిక్ ఎనర్జీ డిఫైన్ చేయమన్నాడండి. డిఫైన్ చేసాం, వర్క్ కు ఫార్ములా రాసాం, టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేసాం, ఎనర్జీ ఫార్ములా రాసాం, టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఇప్పుడు వర్క్ ఎనర్జీ థీరం చూసినట్లయితే నెక్స్ట్ సైడింగ్ కంటిన్యూషన్ అమ్మా. వర్క్ ఎనర్జీ థీరం. వర్క్ ఎనర్జీ థీరం స్టేట్మెంట్ the total work done, the total work done on a particle
is equal to the total work done on a particle is equal to change in its kinetic energy. Change in its kinetic energy. ఇది స్టేట్మెంట్ అండి. ఇది స్టేట్మెంట్. The total work done on a particle W is equal to change in its kinetic energy. Delta K. Change in its kinetic energy delta K. సో ఇది మనం ఇప్పుడు ప్రూవ్ చేయాలి. వర్క్ ఎనర్జీ థీరం ప్రూవ్ చేయమన్నామా, దాని స్టేట్మెంట్ రాసాం. దాన్ని మనం ఇప్పుడు ప్రూవ్ చేయబోతున్నాం. కన్సిడర్, జాగ్రత్తగా చూడాలమ్మా. కన్సిడర్ ఏ బాడీ ఆఫ్ మాస్ small m moving with a initial velocity u, moving with a initial velocity u, full stop, when a constant force F is applied after t seconds with a velocity after t seconds moving అని పెడదాం. after t seconds moving with a velocity v, then we know that work W is equal to F dot S, but F is equal to MA, so W is equal to MAS. Equation number 1. The kinematic equation V square minus U square is equal to 2AS. Kinematic equation V square minus U square to 2AS. దీని నుంచి రాస్తే అమ్మా AS is equal to V square minus U square by 2. It is equation number 2. Substitute equation 2 ను 1 లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. Substitute equation 2 in equation 1.
సో ఈక్వేషన్ 1 లో ఏఎస్ ప్లేస్ లో వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ 2a సబ్స్టిట్యూట్ చేస్తే డబ్ల్యూ ఇజ్ ఈక్వల్ టు m ఇంటూ ఏఎస్ ప్లేస్ లో వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ బై 2 సబ్స్టిట్యూట్ చేసామండి. అంటే డబ్ల్యూ ఇజ్ ఈక్వల్ టు అది హాఫ్ m వి స్క్వేర్ మైనస్ హాఫ్ m యూ స్క్వేర్ అవుతుంది. అక్కడ u అంటే ఇనిషియల్ వెలాసిటీ, v అంటే ఫైనల్ వెలాసిటీ ఆల్రెడీ మనం ఇక్కడ రిప్రజెంట్ చేసాం. సో డబ్ల్యూ ఇజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఫైనల్ మైనస్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఇనిషియల్. therefore డబ్ల్యూ ఇజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఫైనల్ మైనస్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఇనిషియల్ అంటే అండి చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ, దట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా కేఈ. ఇది ఆన్సర్. సో వర్క్ ఎనర్జీ తీరా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. వర్క్ ఎనర్జీ అండ్ పవర్ అనే చాప్టర్ లో ఫస్ట్ లాంగ్ ఆన్సర్ ఇది. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్ లో ఇచ్చినటువంటి ఆ లాంగ్ ఆన్సర్. అమ్మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దమ్మా. మీరు లైక్ చేసి షేర్ చేసినట్లయితే మన వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మోర్ వీడియోస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా లింక్ షేర్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఓకే బాయ్ అమ్మా. పార్ట్ 1 వీడియో దీంతో కంప్లీట్ అయిపోయింది. పార్ట్ 2 వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్ అండి.